ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: ప్రతి భావము యోచను ఒకరిని తలపుగా ఉదయించునే కానీ వ్యక్తి లేక తాను పుట్టదు అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. మనస్సు అంటే ఏమిటి? ఆలోచనలు. మనస్సుకు ఒక ప్రత్యేకమైన స్వతంత్రమైన వ్యక్తిగా భావించి దాన్ని శాంతింపచేయాలని అనేక సాధనా మార్గాలు మనము చేపడుతున్నాము. అంటే ఒక తలంపు వస్తుందంటే అక్కడ వ్యక్తి ఉంటాడనమాట. వాడు అనుకుంటేనే అక్కడ తలంపు పుడుతుంది. అసలు మనకు నిజంగా మన వ్యక్తి గురించి మనకు ఏమీ తెలియదు. నాకు ఏమీ తెలియదు అని ఎవరు అనుకోరు కూడా. అసలు ఆ విషయాన్నే కూడా ఎవరు ఒప్పుకోరు కూడా. మనకు మన మనస్సు గురించి తెలిసిందే చాలా తక్కువ. ఎందుచేతంటే వ్యక్తి గురించి అక్కడ ఏమీ తెలియకపోవడానికి కారణము మన యొక్క దృష్టి, శ్రద్ధ, ఈ ఆలోచనలంతా కూడా బాహ్య విషయాలపైన ఉండటమే. మనం ఎప్పుడు కానీ మన గురించి మనము తెలుసుననే భావంలోనే ఉంటాము. కానీ అదేవిధంగా మనం ఎప్పుడు కూడా మనసు యొక్క స్వరూప స్వభావాల గురించి మనము ప్రశ్నించుకోము. మనస్సు అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే అక్కడ మనో నిగ్రహానికి సూటైన మార్గమని భగవాన్ అంటున్నారు. మనస్సు విచారణ ప్రారంభించగానే విచారణను భంగం చేయడానికి ఈ మనసు ఏం చేస్తుంది? అహంకారము శతవిధాల ప్రయత్నం చేస్తుంది. శ్రద్ధగా విచారణ ప్రారంభిస్తే సత్యము దానికదే బయటపడుతుంది అని భగవాన్ అంటారు. మనసు అనేది అనేక ఆలోచనలతో కూడిన ఒక బ్రహ్మాండమైన పాలపుంతలాగా కనపడుతుంది. మనము అంటే ఇంతెందుకు మనం ఆలోచనలన్నింటినీ ఒక పక్కన పెట్టి చూస్తే, అసలు ఆలోచనని ఏమని చూస్తే దానికంటూ ఒక స్వరూపం లేదు, ఒక రూపం లేదు, ఆకారం లేదు. అక్కడ ఏమీ లేదని తెలుస్తుంది. మనసు యొక్క స్వభావం ఏంటి? ఆలోచించడం. ఈ ఆలోచనలన్నీ కూడా వాటి కేంద్రమైన మూలమైన నేను యొక్క పరిధిలో, కేంద్ర పరిధిలో మాత్రమే ఉంటుంది అది. అంతేకాని తనకంటూ ఒక రూపం లేదు, నామం లేదన్నమాట. దానికి ఒక ఆధారము లేదు. అసలు దానికి కూడా ఆధారం ఉండి తీరాలంటే స్వరూప జ్ఞానము, అంటే జ్ఞానం ఉంటేనే దానికి ఆధారం ఉంటుంది, లేకపోతే దానికి ఆధారము లేదన్నమాట. నేను అనే మూలతలంపుకు నేను, నాది అనే వ్యక్తిత్వ భావం ఏర్పడుతుంది. ఇతర ఆలోచనలు ఎన్ని ఉన్నా కూడా వాటికి యొక్క ప్రసక్తే ఉండదన్నమాట. అంటే మనోస్వభావాన్ని తెలుసుకోవడం అంటే వ్యక్తి తన వ్యక్తిత్వం గురించిన సత్యాన్ని తెలుసుకోవడం అన్నమాట. అంటే మనకు ఒక వ్యక్తిత్వం అనే భావం ఎప్పుడు ఏర్పడుతోంది? మనం మేల్కొని జాగ్రత్తావస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తిత్వం అనేది మన మీద అధికారం చెలాయిస్తూ ఉంది. కానీ మనము ప్రతిరోజు నిద్రపోతున్నాము. ఆ నిద్రలో కలలు కంటుంటాము. ప్రతిరోజు మన అనుభవంలో ఉన్న నిద్ర, స్వప్న అవస్థలలో ఏం జరుగుతుందో ఈ జాగ్రత్త అవస్థలోని వ్యక్తికి తెలియదు. మనస్సు యొక్క నిజరూపం తెలుసుకోవాలంటే ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థలో ఏం జరుగుతుందో మనము పూర్తిగా తెలుసుకోవాలి. ఆ అనుభవంతో మనము మనసును చూసినట్లయితే స్వప్నావస్థలోని పరిష్కారాలు, జాగ్రత్త అవస్థలోని పరిష్కారాలు అన్నీ పూర్తిగా అక్కడ భిన్నంగా ఉంటాయి. అంటే కళలోని వైద్యుడు కళలోని రోగాన్ని కళలోనే మందించి నయం చేస్తున్నాడు అనమాట. ఒక రాజు తనకు భిక్షకుడై దయనీయమైన స్థితిలో ఇంటింటికి భిక్షకు తిరుగుతున్నట్లు కలగంటున్నాడు. కానీ జాగ్రత్తావస్థలోని ఆ రాజు యొక్క ఐశ్వర్యం కానీ, అధికారం కానీ స్వప్నం యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టడానికి ఏమాత్రము సహాయపడట్లేదు. అంటే కళలోని వ్యక్తి, జాగ్రత్తావస్థలోని వ్యక్తి ఒకరినొకరు పూర్తిగా భిన్నము. కళ్ళ కన్నవాడు, మేల్కొన్నవాడు
ఒక్కటి కాదనమాట. అంటే నిద్రావస్థను బట్టి చూస్తే వ్యక్తి ఆలోచనలు నిద్రలో లేవు. మేల్కొన్న వరకు నేను నాది అనే ఆలోచనలు మరుగై ఉన్నాయన్నమాట. నిద్రలో నేను అనబడే మూలతలంపు అణిగి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే మనసుకు ఒక మూలం ఉందని, ఆ మనసు ప్రతిరోజు మూలంలోకి వెళ్ళి వస్తుందని తెలుస్తుంది. ఈ విషయంలో భగవాన్ రమణులు వచ్చేసి ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు. అది ఏమిటంటే, పొద్దుకూకగానే కోడి తన పిల్లల్ని పోగు చేసుకొని రెక్కల క్రిందకు వేసుకొని గూటికి వెళ్ళినట్లుగా నిద్రలో నేను అనే ప్రథమ తలంపు మిగతా అన్నిటినీ తీసుకొని మూలాన్ని చేరుకుంటుంది. ఇది మనసు యొక్క అసంకల్పిత చర్య. మూలం చేరి నిద్రపోయే మనసు గురించిన ఎటువంటి సమాచారాన్ని ఆ నిద్ర అనేది వెల్లడి చేయట్లేదు. అటువంటి మనోరహస్యాన్ని తెలుసుకోవాలంటే మనసు ఆ మూలము ఏ విధంగా చేరిందో, ఏ విధంగా కలిసిందో అదంతా ఎరుకతో కూడిన విచారణ ద్వారానే స్పష్టంగా తెలుస్తుంది అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడుతుంది. ప్రతి భావము యోచను ఒకని తలపుగా నుదయించునే కాని వ్యక్తి లేక తానుగా పుట్టదు. అంటే ఏంటమ్మా? ప్రతి భావము అంటే అనుభూతి చెందడం. అది ఒక ఆలోచన కానీ భావం కానీ అనుభూతి చెందడం కానీ ఒకని యొక్క వ్యక్తి లేక ఆలోచన పుట్టదు, భావం పుట్టదు అని చెప్తున్నారు గురుగారు. అంటే దేహాత్మ బుద్ధి జనించినప్పుడే ఆ మనస్సు అనేది అహంకారం బయటకు వచ్చి అప్పుడు ఆలోచనలు వస్తాయండి. కాబట్టి ఏమిటి దీని అర్థం? ఆలోచనలు దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఈగో. కరెక్ట్. అవును గురుగారు. దానికి స్వతంత్రం లేదు. నిద్రలో నీకు ఆలోచనలు ఎందుకు లేవు? అహంకారం లేదు అక్కడ. అంటే దేహాత్మ బుద్ధి జనించినప్పుడు మాత్రమే ఈ వాసనలు, ఈ కోరికలు, ఈ కర్మ ఫలితాలు ఇవన్నీ ఉంటాయి. గురుగారు ఉండవు. గురుగారు. కాబట్టి నీకు ఆలోచన వస్తున్నది అంటేనే ఏదో ఒక దేహంతో ఈ మాయా నేను ఉండి తీరాలి. గురుగారు. అది ఆత్మ కాదు. అటు స్థూల దేహం గానీ సూక్ష్మ దేహంతో గానీ ఇవన్నీ కూడా అది ఏదో ఒకటి మైండ్ ప్రొజెక్షన్స్. అంటే ఆదిశంకరుడు చిత్త జడ గ్రంథి అన్నాడు ఈ అహంకారాన్ని. అటు జడము కాదు, ఇటు ఆత్మ కాదు. గురుగారు. మధ్యస్థంలో దేహ పరిమాణంతో అది బయటకు వస్తుంది. పోనీ దేహంతో కలుస్తుందా? కలవదు. కలిసినట్టు ఉన్నది అంటుంది. ఆత్మని గురించి ఎవరు వర్రీగా అక్కర్లే. గురుగారు. అటు వర్రీ అప్పుడు తీస్తా అహంకారం. అంటే అదే మైండ్ లో అంత క్రియేషన్ చేసుకుంటుందా గురుగారు? అంతే ఎప్పుడువో తీసుకొని అంత మైండ్కి అంత శక్తి ఉంటుందంటారా? అంత శక్తిని కాదు ఇక్కడ. అంత వాసన, అంత కోరిక, అంత బంధము.
ఉమ్, దీనికి ఉన్న శక్తి చాలా తక్కువ. ఉహు, ఉమ్. అవాసక అభాస్కాంతి అంటే జీవుడి యొక్క వాసనలు దాన్ని బట్టి అది ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రొజెక్షన్ చేసుకుంటుంది. దట్ ఈస్ ది పాయింట్. ఆ గురువు గారు. ఇప్పుడు దుర్యోధనుడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదు, కానీ వాడికి అందరూ దుర్మార్గులే. ధర్మరాజుకి ఒక్క దుర్మార్గుడు కూడా కనపడలేదు, వాడికి అందరూ మంచివాడి. పాయింట్ అది. ఆ గురువు గారు. గురువు గారు. నీలో ఆందోళన, భయము, బాధ, రాగము, ద్వేషము దాగి ఉన్నది అంటేనే నీవు తెచ్చుకున్న పిడికెడు ప్రారంభంతో ఇది ఆపరేట్ అవుతుంది. ఆ గురువు గారు. అవేవి లేవనుకో రావాల్సిన పని లేదు. ఆ గురువు గారు. కాబట్టి ఆలోచనలు ఎవరికో చూడు, ఆలోచనలు ఎవరికో చూడు అంటున్నారు. ఎందుకన్నారు? అట్టి నేను లేదు కాబట్టి. పాయింట్. ఇప్పుడు మాటి మాటికి నేనెవరు అని విచారం ఎందుకు చేయమంటున్నారు? అట్టివాడు లేడు కాబట్టి. కానీ నువ్వు దేహాన్ని, సంసారాన్ని, ఇతరుల్ని, నీలో అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని, తత్వాన్ని, కోరికలని, ఆస్పిరేషన్స్ ని ఇవన్నీ పెట్టుకున్నావు కాబట్టి నీ ఉనికి నీవు కాదం లేకుండా ఉన్నావు. గురుగారు. ప్రతిదీ నాది అంటున్నావుగా. పోనీ ఇంత నాది అనేది ఇన్ని తెలుసుకుంటుంది, నీ కర్మలు ఆచరిస్తుంది, ఇన్ని కర్మ ఫలితాలు పొందుతుంది, ఏమైనా ఆత్మను తెలుసుకోగలదా? లేదు. ఇక్కడ సమస్య ఎట్లా వచ్చింది? నీవే ఆత్మవి అని సూచిస్తున్నారు. ఈ జీవుడు ఆత్మకి అన్యంగా లేడు అని శంకరుడు చెప్పారు. ఆత్మ అంటే ఏమిటో ఎవరు కూడా సూచించలేరు. ఇప్పుడు తనలో ఉన్న అన్ని కూడా తన అది బయటకు తీసుకొచ్చి అది ప్రొజెక్షన్ ద్వారా చూపించుకుంటా ఉంది కదా గురుగారు. మళ్ళీ అలాంటప్పుడు నాలో ఉన్న ఆత్మని అది ఎందుకు చూపించలేదు? కానీ కారణం ఏంటంటే దీనికి తెలియదు కాబట్టి. ఇప్పుడు ఏ విధంగా మనం తీసుకోవాలి అంటే, ఈ కాంతి, ఈ జ్ఞానము పూర్తిగా అభాసం, ఓయర్ సెల్ఫ్. ఇది పూర్ణ జ్ఞానం కాదిది. అందుకని తెలుసుకోలేదు. చాలా పరిమితమైనటువంటి ఏరియాలో మాత్రమే చూస్తుంది. బియాండ్ దట్ తెలుసుకోలేదు. ఇది అంతవరకు దేనికి? నిద్రలో ఏముందో చూద్దాం, చెప్పలేదు. నిద్ర కూడా ఒక అవస్థగా చెప్పలేదు. ఇంతవరకు తన వాసనల్ని, తన బంధాలను చూపిస్తుందే కానీ అంతే, అంతవరకు చూపిస్తుంది అది. అది దాని పని.
నీవు జన్మ జన్మలలో స్టోర్ చేసినవి చెప్తావు అంతవరకు. నువ్వు అనుకోవచ్చు ఈ జన్మలో నేనేమి చదవలేదే అని. ఇప్పుడు చదివింది కూడా నీకు అక్కడికి గుర్తొస్తుంది. అదే మహర్షి కూడా చెప్పింది. ఇవన్నీ నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి, ఏ జన్మలో చదివి ఉంటానన్నాడు పైగా. ఇక్కడ జన్మ అంటే ఏమిటి? కృష్ణవర్మ గీతలో చెప్పినట్టు వస్త్రాలు మారుస్తూ ఉంటుంది మాయా నేను, ఈ ఆర్టిఫిషియల్ నేను. నీవు ఎలాగైతే పుట్టినప్పటి నుంచి ఇంతవరకు వివిధ అనుభవాలను రికార్డ్ చేసి పెట్టుకున్నావో ఆ విధంగానే కొన్ని వేల జన్మల అనుభవాలు కూడా ఉంటాయి నీకు. ఎలా చెప్తారు? కలగంటున్నప్పుడు ఏవేదో ప్రదేశాలు చూస్తావా? ఎప్పుడు చూసి ఉండవు. నేను ఈ జన్మలో వెళ్ళలేదే, అయినా అవి కనపడుతున్నాయి. గురుగారు అంటే నాకు కనపడుకోకుండా ఉండేటివి కూడా ఎప్పుడో చేసుకునే చూసినట్టు అని అంటారు. అంతేగా గురుగారు. అంటే అవన్నీ కూడా నా మైండ్ లో ఉండే ప్రొజెక్షన్స్ అంతే. అది నువ్వు తెచ్చుకున్న వాసనలు సంస్కారాలే స్వప్న రూపేణ జాగ్రత్త రూపేణ నిన్ను వెంబడిస్తూ ఉంటాయి. నీవు అనుకుంటావు నేను కావాలని కలగలలేదు, కావాలని ఇష్టపడలేదు. గురుగారు అవును. సమయం వచ్చినప్పుడు ఇష్టం జనిస్తుంది. గురుగారు అంటే నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది వచ్చి తిరుగుతుంది ఆ కళలు అనేటివి. అది ఇష్టము అయిష్టములు రెండు ఉంటాయి నీలో. చిత్తం అన్నమే మనోబుద్ధి చిత్త అహంకారం. గురుగారు చిత్తంలో పూర్వ వాసనలు ఉంటాయి. గురుగారు ఈ జీవుణ్ణి నడిపించేది తాను తెచ్చుకున్న సంస్కార వాసనలు. ఎవరెన్ని చెప్పినా నువ్వు వినవు. నీ దారి నీదే. విన్నట్టు నటిస్తావు కానీ ఫాలో కావు. నీ మార్గం వేరు. అలా ఉంటుంది. ముఖ్యంగా నీవు రికార్డు చేసుకుంది మాత్రమే అది ప్రొజెక్ట్ చేస్తుంది. రికార్డ్ చేయకూడదు, ప్రొజెక్ట్. నీవు దాచిపెట్టుకున్నవే నీకు గుర్తుండి బయటికి తీస్తావు. దాచిపెట్టుకోలేదనుకో బయటికి రావు. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఖర్చు పెడితే అది మళ్ళీ రాదు, దాచిపెడితే నీకు గుర్తొస్తుంది. ఈజ్ ఇట్ నాట్? వెరీ సింపుల్. అవును. కాబట్టి ఆలోచన వస్తున్నది అంటేనే ఇట్ ఈజ్ బ్యాక్డ్ బై అహంకారం, సంస్కారం, వాసనలు. ఇవన్నీ కూడా ప్రీ డిటర్మిన్డ్ ప్రోగ్రామ్. ఇది నీవు వ్రాసి తెచ్చుకున్నదే ఇక్కడ నువ్వు పఠిస్తావు. అసలు ఎవరెవరికి ఏ సంబంధము ఉండదు.
గురుగారు. ఎవరి తప్పు వారిది. ఏమ్మా? గురుగారు. ఏంటైనా రవి గురువు గారు. ఇంకేమన్నా ఉందో చెప్పండి. హౌ డు యూ లుక్ అట్ థాట్ ప్రాసెస్? ఆలోచన అనేవాడంటే ఎవడు ఉంటాడు? గురువు గారు. ఆలోచన వస్తున్నదంటేనే ఇట్ హ్యాస్ గాట్ సమ్ బ్యాకింగ్. అంటే ఒక్కొక్క ఆలోచన లోపల నుంచి బయటికి పంపిస్తూ ఉంది కదా, పంపించేది ఎవరంటారు? ఆ అహంభావం. తప్పించేది కాదు, నీ కర్మానుసారంగా ఆ ఆలోచన ఆ టైంలోనే బయటికి వస్తుంది. ఆలోచన ఉన్నా రాకపోవచ్చు, రాకపోవటం కూడా నీ కర్మలో భాగమే. నువ్వే అనుకుంటావు, నాకు అప్పుడే గనక ఆలోచన వస్తే నేను ఈ చదువుకునేవాడిని కాదు, ఇంకేదో చేసి అంటుంటావు అప్పుడప్పుడు. గురువు గారు. అనవసరంగా ఎంత చదువుకున్నాను, ఇంత కష్టాలు పడుతున్నాను. సో every moment, every event is a predetermined program. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఆలోచన ప్రొజెక్ట్ చేస్తుందా? కరెక్ట్. అది ఏం జరుగుతుంది అనేది ఎవరు డిసైడ్ చేస్తారు గురువు గారు? ఆ ఉచ్చతర శక్తి అంటారా? కాదు, నువ్వు తెచ్చుకుందే. ఓకే. నువ్వు ఏనాడో 10 రూపాయలు దాచిపెడతావు, గుర్తొస్తుంటే ఖర్చు పెడతావు, రోగాలు పాలవుతావు, అది వేరే సంగతి. ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు, ఎవరు చేసిన కర్మ వారే అనుభవిస్తారు. తెచ్చుకున్నటువంటి సుఖ దుఃఖాలు వాళ్ళే అనుభవిస్తారు. అంటే ఇండివిజువల్ గా వాళ్ళు తెచ్చుకుని అనుభవిస్తుంటారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల కూడా అనుభవిస్తూ ఉంటారు కదా గురువు గారు? అది నేను వాళ్ళ వల్ల కాదు, అది కూడా స్టోర్ చేస్తావు నువ్వు, అది కూడా నువ్వు రికార్డ్ చేస్తావు. గురువు గారు. కొత్త వాసనలు ఏర్పరచుకుంటావు, కొత్త కోరికలను ఏర్పరచుకుంటావు, కొత్త బంధాలను తీసుకుంటావు. అదే మహర్షి చెప్పిన మాట, తెచ్చుకున్న వాసనలు వదిలిపెట్టుకో, కొత్త వాటిని చేర్చవద్దు, వాటిని ఎగ్జాస్ట్ చేసేయి, అప్పుడు నీకే ఇబ్బంది ఉండదు. గురువు. అంటే ఏ తల్లి గర్భాన పుట్టాలి, ఏ తండ్రి ఉండాలి, ఏ భార్య పిల్లలు అన్నది అంతా ప్యాకేజీలో ఉంటుందంటారు. అంతేగా మరి. గురువు గారు. ఇప్పుడు నీలో ద్వేషం బాగా ఉన్నది, ఆ ద్వేషం ఉన్నటువంటి వారి కడుపున పుడతావు చేయటానికి. ఫర్ ఎగ్జాంపుల్ గురువు గారు. కృష్ణ భగవానుడు ఎవరి గర్భాన జన్మించాడు, ఎందుకు జన్మించాల్సి వచ్చింది? భక్తుల దగ్గరే కదా జన్మించాడు వచ్చి. గురువు గారు. వెరీ సింపుల్. సో every program is predetermined. అంటే ఇప్పుడు రాముడు 14 ఏళ్ళు వనవాసం అరణ్యవాసం వెళ్ళాడంటే ఆ కథ ఆయన గర్భాన పుట్టాడు, అదంతా జరిగింది కాబట్టి. మరి ఆయన అరణ్యవాసం వెళ్ళాలి అంటే అక్కడ క్యారెక్టర్ ఉండాలిగా. క్యారెక్టర్ అంటే ఇప్పుడు రాముడు మరి సీత కూడా, మరి బంధం ఇద్దరికి, సీత కూడా వెళ్ళింది కదా గురువు గారు దాంతో పాటు. అంటే ఒకరికొకరు ఆ కర్మ ఒకరికొకరు అనుభవించాల్సిందేనా? ఉండబట్టి ఇద్దరు కలిసారుగా. సీత ఎక్కడో భూమిలో జన్మించింది,
అవును. ఏనాయనా గురువు గారు. మరి ఇక్కడ కనెక్షన్ ఏర్పడిందిగా. అంటే ఆ బంధం వల్ల ఇతని వల్ల ఆమెకి దుఃఖం, ఆమె వల్ల ఇతనికి దుఃఖం. ఆ రెండు ఇంటర్ డిపెండెంట్ ఉంటుందా గురువు గారు? అట్టా కూడా ఉంటుందా? దాని వల్ల కాదు. సపోజ్ సీతనే వివాహం చేసుకోలేదు అనుకో, డిఫరెంట్. గురువు గారు. పోనీ ఇంత వివాహం చేసుకున్నాడు, చివరికి అగ్ని ప్రవేశం ఎందుకు అంటున్నాడు? మళ్ళీ దీనిలో భాగమేగా గురువు గారు. అవును. మరి అవి కూడా ఈవెంట్సేగా. అవునవును. కనుక మాయ అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ ప్రీ డిటర్మిన్డ్ ప్రోగ్రామ్. గురువు గారు. నీకు తెలుసు, ఎప్పుడైనా మనం రాకెట్ వదిలిపెడితే ఫెయిల్ అవుతూ ఉంటాయి కొన్ని. అవునవును. నువ్వు ఎన్ని పూజలు చేసినా గురువు గారు. ఇన్ఛార్జ్ ఏమనుకుంటాడు? ఐ ఫెయిల్ మిజరబుల్లీ అని. దట్ ఈస్ ఎ ప్రోగ్రామ్. ఇస్ ఇట్ నాట్? గురువు గారు. అన్ని పరీక్షలు నీవు పాస్ కాలేవు. అవును. కొన్ని తక్కువ మార్కులు, కొన్ని ఫెయిలింగ్ ఉంటాయి కదా. అవునవును. ఇస్ ఇట్ నాట్? అంటే ఇంకా దాంట్లో ఎటువంటి మార్పు చేర్పులు ఉండదు ఇంకా. ఉంటుంది. పైగా దాన్ని ఎవరు కూడా మార్చలేరు. పాయింట్. బట్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. పవర్ చూసుకుంటా నీకు లైఫ్ ఎక్స్టెండ్ చేయాలా, కట్ స్టార్ట్ చేయాలా, అది డిసైడ్ చేస్తుంది. లేకపోతే శంకరుల వారికి 16 ఏళ్ళు మాత్రమే జీవితం. ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ బై అనదర్ 13 years. 32 దాకా ఉన్నారు. ఆ ఉच्चतर శక్తి చెయ్యవచ్చు. ఎందుకు చెయ్యాలి, ఎందుకు మానాలి, అది డిసైడ్ చేస్తుంది. అంటే ఈ మాయ అంతా కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధాలు ఉంటాయి. కనపడిపోయేది అంతా మాయే. గురువు. Which appears bound to disappear. కానీ ఆత్మ విషయంలో అటువంటి కార్యకారణ సంబంధాలు ఉండదు. ఆత్మ అంటే ఏంటో నీకు తెలియదు అన్లెస్ అది ప్రకాశిస్తే తప్ప. అదే ఆ ప్రకాశించడానికి మళ్ళీ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ ఉండదు ఇంకా. ఉండదుగా. అది ఎప్పుడు ఉండే దానికి కాజ్ ఏమిటి? గురువు గారు. పైగా ఒకటే ఉంటుంది. అవును. ఇంకోటి ఉంటే కార్యకారణ సంబంధం రెండు ఉండాలి. సో ది యూనివర్సల్ కాన్షియస్నెస్ ఒకటే ఉంటుంది. దాన్నే మనం ఉच्चतर శక్తి అన్నాం. వ్యక్తిగత ఆత్మలు ఉండవు. నువ్వు అనుకుంటావు జీవులు జీవాత్మలు అని. కుదరదు. కాబట్టి ఈ మాయ అంతా కూడా ఆలోచన రూపేణే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆలోచనలకి ఉనికి ఉండదు, అయినా అవుతుంది. మన కళ్ళ ఎదుటే ఎన్నో దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎంత జుట్టు పీక్కున్న కాజ్ తెలియదు నీకు. అవును గురువుగారు. అవును, తెలియదు. తెలియదు. నువ్వు నీ మనస్సును ఉపయోగిస్తావు, లాజిక్ ఉపయోగిస్తావు, బట్ యూ కెనాట్ కమ్ టు ఎనీ కంక్లూజన్
why this accident has taken place, why suddenly Rameswaram train has disappeared into sea. గురుగారు. ఈ ప్రకృతిని మొత్తం కూడా ఆడించేది ఆ హయ్యర్ పవర్. అయితే వీడు ఆలోచనలు ఇంకా ప్రీడిటర్మైన్ అన్నప్పుడు అది ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. వీడిని ఉపాధి చేసుకున్నప్పుడు ఇంకా మరి వీడి ప్రమేయం ఇంకా అసలు ఏం లేదుగా, అయితే జరిగిపోతూ ఉంటుంది కాదు. ఆ విషయం తెలుసుకోవటానికి ఇది ఇలా కనపడుతుంది. నా ప్రమేయం ఏం లేదు, మేము ఏ వచ్చామో అది జరిగి తీరుతుందన్నాడుగా మహర్షి. అవునవును. మళ్ళీ నువ్వు ఆ పని చేయకూడదన్నా ఆ పని చేయాలన్నా వేటాడి నీ చేత చేయిస్తుంది అన్నారుగా. అంతేగా మరి. అది నీకు అర్థం కాదు. అంటే రీసెంట్ గా జరిగినటువంటి దుర్ఘటన తీసుకుంటే మనం వాట్ ఈస్ ది కాజ్, దానికి రెమెడీ కూడా లేదు. మరి హౌ ఇట్ హ్యాపెండ్? You mean to say without the knowledge of the higher power it has done? The higher power knows what to be executed. సమిష్టి కర్మఫలం. Yes. కర్మఫలం సమిష్టి వ్యక్తిగతం రెండు ఉంటాయి. ఇక్కడ సమిష్టి అయ్యి అందరూ పూలయ్యారు. కంట్రీలకు ఉంటుంది, ప్రదేశాలకు ఉంటుంది. చూస్తుండగా ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, రష్యా, ఉక్రెయిన్ ఊహించలేము. కానీ దాన్ని ఎలా అనుకుంటారంటే భగవంతుడు ఇంత కనికరం లేనివాడా, ఇంతమందిని చిన్నపిల్లలతో సహా తీసుకెళ్ళాడు అనుకుంటారు. ఎందుకని? నీకు వాస్తవం తెలియదు కాబట్టి. కొలాటరల్ డ్యామేజెస్ కూడా ఉంటాయి ఆ ప్రోగ్రామ్ లో. కొలాటరల్ అంటే వాళ్ళు బాగానే ఉంటారు, దారిని పోయి వాడికి దెబ్బతాం. అంటే నిందలన్నీ భగవంతుడికి. అంతేగా గురువు. లేకపోతే విమానం పడిపోతే మెడికల్ కాలేజ్ హాస్టల్లో పడింది, అది అంత వాళ్ళు విమానం ఎక్కలేదు. అవును, తింటున్న వాళ్ళు పైనుంచి వచ్చి పడిపోయింది. అవును, అంతే. సో అది అవును. కాబట్టి దానికి నువ్వు రెమెడియల్ మెజర్స్ అంటూ ఉండవు. You cannot rectify. A thing destined to happen will happen. Whatsoever you try to avert it, you can't do it. అది పాయింట్. అది జరుగుతుంది, అది ఎందుకు జరిగిందో క్లూస్ కూడా వీళ్ళు పట్టుకోలేదు. గురువు నీకు తెలిస్తేనేగా. అవునవును. చాలా మంది ఈ అస్ట్రాలజర్స్ గ్రహాలు బాగులేవు, పడిపోతుందని చెప్పామంటారు. చెప్పిన వాడు ఆపడం చెప్తాం, ఆపడానికి కుదరదు. కనుక నాయన ప్రారుత కర్మ అనేది వ్యక్తిగాను సమిష్టిగాను దేశాలకు కూడా ఉంటాయి నాయన. సృష్టి మొత్తానికి ఉంటుంది, అందులో సందేహం లేదు. అదే అంతటి రమణులకైనా ఆ రుణం వచ్చినప్పుడు ఆయన అది వదిలేశారు కదా, వచ్చిన కారణం పర్పస్ ఉంది అని వదిలేశారు కదా. వదలకపోయినా ఆల్టర్నేట్ లేదు అక్కడ. లేదు. అవును. ఈయన వద్దనుకున్న కోశాలుగా 2-3 సార్లు కోసినా కూడా తగ్గలేదు కదా గురుగారు. ఇప్పుడు తగ్గుతుందా పోతుందా ఉంటుందన్న పాయింట్ కాదు. దేహానికి ఏ కర్మ కలగవలసి ఉందో జరిగిపోతూ ఉంది. అది అంటే అటువంటి ఆత్మలో సంసితుడైనా సరే అది ఆ క్యాన్సర్ బాధ తప్పదు. ఆత్మ సంసిద్ధుడైన వ్యక్తిగతం కాదక్కడ. కాదు. వ్యక్తిత్వంతో ఆత్మగా ఉండలేదు. Are you getting the difference?
అర్థమైంది గురుగారు. అందుకనే జ్ఞానులు అజ్ఞానులు ఎవరు ఉండరు. ఉండరు. లేని వ్యక్తిత్వము ఉన్న ఎరుకతో కలవదు. మీరంతా అర్థం చేయండి. పాము తాడుతో కలుస్తుందే చెప్పు నాయన. కలవదు గురువు గారు. కానీ పాము భయం కలిగిందిగా. అవును. ఇక్కడ కూడా దేహము, జగత్తు, ఈశ్వర భావనలు కలిగాయి. దీనికి ఆత్మకి ఏ సంబంధము లేదు, ఉండదు. అందుకే ఏమన్నారు, అది ఆధారమే గాని భిన్నము, అందులో ఏమి ఉండదు నాయన. గురుగారు. నువ్వేమనుకుంటావు, అజ్ఞానం వల్ల ఆ భగవంతుడు నిర్దయుడు ఇట్లా అందరినీ పట్టును పెట్టుకున్నాడు. ఆయన పట్టును పెట్టుకోడు, ఇంట్లోనూ పెట్టుకోడు. కుదరదు. గురుగారు. ఆదిశంకరులు ఒక మాట అంటారు, పుట్టిన ప్రతి జీవికి మృత్యువు నీడలా వెంటాడుతుంది. నువ్వు ఎక్కడున్నా సరే అది ఏ రూపేణ వస్తుందో ఎవరికి తెలియదు. అదే దుర్ఘటనలో ఉన్న జరిగిన విషయం. కొంతమంది సునాయాసంగా నిద్రలో పోతుంటారు, కొంతమంది ఇలా పోతుంటారు. వాళ్ళు పోతారా ఉంటారా కాదు, ఆ విషయం తెలియదు నీకు. తెలియదు. అది ఎలా తీసుకెళ్తుందో కూడా తెలియదుగా. అదే ఆదిశంకరులు కూడా చెప్తారు చోట, ప్రారంభ కర్మ చేత ఈ దేహము రక్షించబడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గురువు గారు. అంటే వాడు ఆయుష్ ఎంత వరకు, ఆ ప్రారంభం ఎంత వరకు ఉందో ఆ శరీరం అంతవరకు నిలబడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, అష్ట కష్టాలు వచ్చినా సరే. నువ్వు దాన్ని హంసతూలిగా తలపు మీద పెట్టినా ఎగిరిపోతుంది. గురువు గారు. కనుక ది కంఫర్ట్ యూ ప్రొవైడ్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. సో తెచ్చుకున్న ప్రారంధము అది ఎన్నాళ్ళు ఎప్పుడే అంతమవుతుందో తెలియదు, శరీరం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఆలోచనలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. వీడికి అసలు ఏమి. అందుకనే నిరంతరము ఇది అసత్యం అన్న భావన కలిగి ఉండాలి. నిరంతరము నేను ఇది కాదు అన్నటువంటి చింతన ఉండాలి. నిరంతరము నేను నిత్యుడిని అనేటువంటి స్థితి ఉండాలి. నీకు నిద్ర అట్లా వస్తుందో తెలుసా పోనీ? తెలియదుగా. తెలియదు. మేల్కొట్టం కూడా తెలియదు. మరి మృత్యు ఎలా వస్తుందో తెలుసా? అది తెలియదు. తాత్కాలిక మరణం, మరణం శాశ్వత నిద్ర. కాబట్టి రెండు నిద్రల మధ్యలో ఉందేమో మెళకువ నీ పుట్టుక, రెండు పుట్టుకల మధ్యలో ఉంది నీ మరణం. వెరీ సింపుల్. గురువు గారు, ఈ జీవుడికి అసలు ఏమీ తెలియనట్టే, ఇంకా అసలు ఆప్షన్ లేదు, ఏమీ తెలియనట్టే ఇంకా అసలు. నువ్వు ఒక నీడు అనుకో, నీడకి ఆప్షన్ ఉంటుందా? లేదు గురువు. ఆ బొమ్మ ఎటు వెళ్తుంటే ఇది కదులుతుంది, కర్మ ఎటు పోతే అటుపోతుంది అంతే. కాబట్టి ఏది జరిగినా ఈశ్వర ప్రసాదం కింద భావించి ఊరక ఉండుటే శ్రేయస్కరం. నువ్వు మొదలు పడతావు, మార్చాలని ప్రయత్నం చేస్తావు, నీకు అనుకూలంగా రావాలని ఎంతో విశ్వ ప్రయత్నం చేస్తావు, కుదరదు.
కాబట్టి మాయ అంతా కూడా డెస్టినీ ఓరియంటెడ్. మాయ అంటే ద్వైతము, ద్వైతం అంటే అన్యత్వము, అన్యత్వం అంటే జనన మరణాలు. ఇది ఆత్మని విడిచి లేవు, ఆత్మలో అసలు ఉండవు. ఇది నా అనుభవం. కనుక you have no option to either to do something or not to do. చెయ్యాలి మానాలి అనే ఆప్షన్ లేదు నీకు. యు ఆర్ ఫోర్స్డ్. అవును, అసలు యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది కూడా లేదు అసలు. ఇంకా వచ్చి నేను ఎత్తున పడుతూ ఉంటే యాక్సెప్ట్ చేయనంటావా? ఇంకా అసలు అంటే ఇంక వేరే అసలు ఆప్షన్ లేదు. అంటే ఇక అలా జరుగుతూ ఉంది అంతే. ఇంక అంతే, తెచ్చుకున్న ప్రోగ్రామ్ అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది అంతే. కనుక నీ చేతుల్లో ఏమీ లేదని శరణాగతి భావనతో నిలిచి ఉండుటే చెయ్యవలసింది. కర్మలు ఆచరిస్తాము, దేనిని ఆశించబట్టు. ఇది కావాలి, అది కావాలి, అది వద్దు, ఇది బాగుంటుంది, బాగుండదు. నీ అనాలిసిస్ ఎందుకు పనికి రాదు అక్కడ. గురుగారు అర్థమైంది. మాయ అంతా కూడా కర్మవశం. దానికి రెమెడీ ఉండదు. అప్పుడప్పుడు గురుగారు నేను కనుక ఫైట్ లో ఉంటే, టైర్ లో ఉంటే పోయి ఉండేవాడిని. ఉండే అవకాశం లేదు. ఎందుకని నీ కర్మ వేరే ఉంది. అవును గురుగారు. ఆ ఫ్లైట్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొందరు. ఇద్దరు ఉన్నారు గురుగారు. అవును. ఎందుకు మిస్ అయినారంటే ప్రోగ్రామ్ అది ఎంత మెటిక్యులస్ గా ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ఎవరు ఊహించలేడు. ఫ్లైట్ మిస్ అయింది 10 నిమిషాల్లో ఉంది. ఆ ఎక్కిన వాడు 10 నిమిషాలు బయటికి నట్టబడిపోయాడు. సరే, అదే కాదు, ఎందుకు మిస్ అయినావని విచారిస్తావు. దానికి కారణం ఉందిగా. అదే అన్నాడు హరిశంకరుడు, ప్రారుద్ధ కర్మ చేతనే ఇదేం రక్షించబడుతుంది, నాట్ బై ఎనీథింగ్ ఎల్స్. గురుగారు, నాట్ బై యువర్ యాక్టివిటీస్, నాట్ బై యువర్ ఫుడ్, నాట్ యువర్ థాట్. నో. అదే అంటే మనం ఏదో ట్రాఫిక్ జామ్ ఇరుక్కున్నామని ఒక చిన్న క్లూ అని ప్రపంచంలో వాళ్ళందరినీ తిడుతూ పోతుంటావు, ఉపయోగం లేదు. ఏమైనా కనుక జరుగనున్నది జరుగక మానదు. దేనిని మార్చటానికి ప్రయత్నం చేస్తావు నువ్వు, ఉపయోగం ఉండదు. You can't change, you can't alter, you can't delete, you can't add. Only higher power can do it. అది చేస్తుంది దాని ఇష్టం. ఇందా చెప్పానే, లైఫ్ ఎక్స్టెండ్ చేస్తుంది, కట్ షార్ట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక పోస్టింగ్ వస్తుంది ఒకసాట, ఎక్కువసేపు ఇంకోసారి బొమ్మంటే బాగుంటాను నువ్వు. గురుగారు, నాకు పోస్టింగ్ ఇచ్చారు, అప్పుడే పంపిస్తారు. ఏంటంటే ఇచ్చాం, బాగానే ఉంది, అక్కడ వేరే పని ఉంది, యు గో దేర్. అవును. Is it like everything is predetermined? దాని గురించి మీరు ఆందోళన పడద్దు. Why we talk so much about this prarabdha karma?
నాట్ టు బి డిస్టర్బ్డ్ బై ది ఈవెంట్స్. ఈవెంట్స్. జరుగుతూ ఉంటాయి, ప్రపంచంలో జరుగుతాయి, సంసారంలో జరుగుతాయి. గురువు గారు. నాగసాకి, హిరోషిమా కంటే డిజాస్టేషన్ ఉంటాయి గతంలో.